వెల్కమ్ టు న్యూస్ అట ఫటాఫట్ ధర్మ సందేహాలు. సూర్యుడిని ఆరోగ్య ప్రదాతగా కొలుస్తాం. అందుకే ఆరోగ్యం భాస్కరాదిత్యుత్ అంటాం. అంటే ఆరోగ్యం సూర్యుని వల్ల కలుగుతుందని అర్థం. సూర్యకిరణాల వల్ల శరీరంలో విటమిన్ డి తయారవుతుంది. ఇది ఎముకల పుష్టికి చాలా అవసరం. సూర్యోపాసనతో ఆత్మశక్తి పెరుగుతుంది. నేత్ర హృదయ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ప్రాచీన కాలం నుంచి ఉన్న సంధ్యావందనం, సూర్య నమస్కారాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం సూర్యరశ్మి ద్వారా ఆరోగ్యాన్ని పొందడమే. విష్ణువుకు నైవేద్యం సమర్పించడానికి రాగి పాత్ర శ్రేష్టం. పూర్వం విష్ణు భక్తుడైన గుడకేశుడు తన శరీరం లోహంగా మారాలని కోరుకున్నాడు. స్వామి అనుగ్రహంతో రాగిగా మారాడు. తన భక్తుల్ని శరీరం రూపమైన రాగి పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడం విష్ణువుకు ప్రీతికారం. శాస్త్రీయంగా రాగికి బ్యాక్టీరియాను నశింపజేసే గుణం, రోగనిరోధక శక్తిని పెంచే స్వభావం ఉంది. అందుకే దేవాలయాల్లో రాగి పాత్రలోనే తీర్థం ఇస్తుంటారు. గత తప్పనాడు కొన్ని ముఖ్యమైన నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యంగ స్నానం చేయకూడదని అంటున్నారు. మాంసాహార మద్యపానాలకు దూరంగా ఉండాలంటున్నారు. జుట్టు గోళ్లు కత్తిరించుకోవద్దని సూచిస్తున్నారు. ఈ నియమాలు అతిక్రమిస్తే దుష్ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. శాస్త్ర ప్రకారం సూర్యుడికి ప్రీతికరమైన ఆదివారం సప్తమి రోజుల్లోనూ ఈ నియమాలు పాటించాలట. నిద్ర లేవాలి. తూర్పు ముఖంగా నదిలో నిలబడి తలపై 1 భుజాలు, మోచేతులు, ముఖాలపై 2 చొప్పున మొత్తం 7 జిల్లేడు ఆకులను, వాటిపై రేగిపళ్ళను ఉంచి స్నానం చేయాలి. అలాగే సూర్య మంత్రాలు పఠించాలి. నెత్తిన రేగిపళ్ళు పోసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. స్నానానంతరం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. తద్వారా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, గత జన్మ పాపాలు నశిస్తాయని నమ్మకం. చూసిన న్యూస్ అట.